ఫ్రెండ్స్ వివో X200 సిరీస్ X200 X200 Pro ఇవి డిసెంబర్ 12వ తారీఖు ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. వీడియోలో మనం వీటిని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. ఫస్ట్ మనం ఒక బాక్స్ అన్బాక్స్ చేద్దాం. రెండు మనకి సేమ్ ఒకేలాగా ఉంటాయి. లోపల బాక్స్ కంటెంట్స్ ఏమీ తేడా అయితే ఉండదు. X200 Pro అన్బాక్సింగ్ చేద్దాం. ఇది X200 Pro బాక్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. రెండు బాక్స్ మీకు ఒకేలాగా ఉంటాయి. అన్నిట్లో మీకు జైస్ పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. కో ఇంజనీర్డ్ విత్ జైస్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది. మనం బాక్స్ ఓపెన్ చేసాం అనుకోండి, బాక్స్ లోపల మొబైల్ ఫోనే ఉంటుంది. ఇది X200 Pro అండ్ నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ కేస్ అయితే ఉంటుంది. క్లియర్ కేస్ ఇది అండ్ దీంతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ కార్డ్ అండ్ ఇది స్పెషల్ అనమాట. X200 సిరీస్లో మీకు X200లో కూడా ఈ కార్డ్ అయితే ఉంటుంది. ఇది ఏంటంటే మీకు ఎక్స్ కేర్ కార్డ్. ఎక్స్ సిరీస్ అంటే వీళ్ళకి ప్రీమియం సిరీస్ కాబట్టి మీకు ప్రీమియం కస్టమర్ సర్వీస్ అయితే ఉంటుంది. సో మీకు 24/7 ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తారు. మీరు ఒకవేళ ఫోన్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఇంటికి వచ్చేసి మీకు స్టాండ్ బై ఫోన్ ఇచ్చి మీ ఫోన్ తీసుకెళ్ళి రిపేర్ చేస్తారు. ఇట్లా చాలా ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నెంబర్ కూడా మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ బాక్స్లో ఛార్జర్. ఇది బాక్స్లో మీకు ఛార్జర్ కూడా వచ్చేస్తుంది. ఇది వచ్చేసరికి టైప్ A టు టైప్ C కేబుల్. ఇది ఛార్జర్. ఈ ఛార్జర్ వచ్చేసరికి మీకు అవుట్పుట్ దగ్గర 90 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇది ఫోన్ కూడా మీకు 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ X200లో కూడా మీకు సేమ్ ఇవే కంటెంట్స్ ఉంటాయి. కాకపోతే కేస్ వచ్చేసరికి ఫోన్ కలర్ తో వస్తుంది. బ్లాక్ కలర్ లో కేస్ అయితే వస్తుంది మీకు. ఇవి మనకి రెండు ఫోన్స్ అయితే. ఫస్ట్ మనం వీటి స్పెక్స్ చూద్దాం. ఏమి డిఫరెన్సెస్ ఉన్నాయి X200కి X200 Pro కి అక్కడ మీకు తెలుస్తుంది. X200కి X200 Pro కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి స్క్రీన్ సైజ్ చేంజ్ అవుతుంది. X200 వచ్చేసరికి మీకు 6.67 ఇంచ్ డిస్ప్లే. X200 Pro వచ్చేసరికి 6.78 ఇంచ్ డిస్ప్లే. రెండు మీకు 1.5K డిస్ప్లేసే. రెండు మీకు క్వాడ్ కర్వ్డే. రెండు AMOLED స్క్రీన్సే. కాకపోతే X200 Pro వచ్చేసరికి మీకు LTPO ప్యానల్. X200 మీకు LTPO ప్యానల్ అయితే కాదు. రెండు మీకు 10-bit ప్యానల్స్. HDR10+ సపోర్ట్ ఉంది. డాల్బీ విజన్ వచ్చేసరికి మీకు ఓన్లీ X200 Proలో ఉంది. X200లో మీకు డాల్బీ విజన్ అయితే ఉండదు. రెండిట్లో పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 4500 nits అయితే ఉంటుంది. రెండిట్లో ప్రాసెసర్ MediaTek Dimensity 9400 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ రెండిట్లో మీకు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ లో వైడ్ యాంగిల్ కెమెరా, మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటాయి. కాకపోతే మెయిన్ కెమెరా సెన్సార్ అయితే చేంజ్ అవుతుంది. అండ్ టెలిఫోటో లెన్స్ అయితే మెయిన్ చేంజ్. X200లో మీకు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. X200 Proలో వచ్చేసరికి 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. రెండిట్లో ఫ్రంట్ కెమెరాస్ 32 మెగాపిక్సెల్ ఉంటాయి. బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే X200 5800 mAh బ్యాటరీ, X200 Pro వచ్చేసరికి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. రెండు మీకు 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నాయి. వైర్లెస్ ఛార్జింగ్ మాత్రం ఓన్లీ X200 Proకి అయితే ఉంది. X200 Pro మీకు 30 వాట్ వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ రెండిట్లో మీకు IP68, 69 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇవి కంప్లీట్ గా స్పెసిఫికేషన్ X200కి X200 Proకి. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ పరంగా చూడడానికి అయితే రెండు మీకు ఒకేలా కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూడొచ్చు. రెండిట్లో మీకు జైస్ పార్ట్నర్షిప్ ఉంది. T-Star కోటింగ్ ఉంది కాబట్టి T-Star మీకు బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది. అండ్ సేమ్ ఉన్నాయి. డిజైన్ పరంగా ఎటువంటి చేంజ్ అయితే లేదు. సైజ్ చిన్నగా ఉంది X200 Proతో కంపేర్ చేస్తే. డిస్ప్లే మనకి క్వాడ్ కర్వ్ తో వస్తుంది. అన్ని మనకి 4 సైడ్స్ కర్వ్ అయితే ఉంటుంది. చూడడానికి బాగుంటుంది ఇది. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా మీకు ప్రీ అప్లోడ్ అయితే వస్తుంది. టాప్ లో మనకి IR బ్లాస్టర్ కనిపిస్తుంది. బాటమ్ లో టైప్ C పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్ కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మీకు సిమ్ ట్రే డ్యూయల్ సిమ్ తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వస్తే మాత్రం X200 Pro వచ్చేసరికి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. X200 వచ్చేసరికి ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు ఇది X200 వచ్చేసరికి స్కాట్ ఆల్ఫా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. X200 Pro వచ్చేసరికి ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇంకా ఇది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ రెండు మీకు గ్లాస్ ప్రొటెక్షన్ తోనే వస్తున్నాయి. అండ్ సైడ్ వచ్చేసరికి అల్యూమినియం బాడీతో వస్తుంది. కలర్స్ విషయానికి వస్తే రెండు కలర్స్ లో వస్తున్నాయి. X200 వచ్చేసరికి కాస్మోస్ బ్లాక్, నేచురల్ గ్రీన్ రెండు కలర్స్ లో వస్తుంది. ప్రజెంట్ మన దగ్గర ఉంది కాస్మోస్ బ్లాక్ కలర్. X200 Pro వచ్చేసరికి రెండు కలర్స్ లో వస్తుంది. టైటానియం గ్రే, కాస్మోస్ బ్లాక్. ఇది వచ్చేసరికి టైటానియం గ్రే, కాస్మోస్ బ్లాక్ మీరు తీసుకుంటే సేమ్ ఇట్లానే ఉంటుంది X200 Pro కూడా. X సిరీస్ అంటేనే మనకి మెయిన్ గుర్తొచ్చేది కెమెరాస్. దీనిలో మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. లాస్ట్ ఇయర్ చెప్పా కదా X100 Pro ఇప్పటివరకు నాకు నేను యూస్ చేస్తున్నట్లు చాలా బాగా నచ్చింది కెమెరా. ఇప్పుడు X200 Pro ఇది ఇప్పుడు ఇంకా బెటర్ ఉంది. లాస్ట్ టైం అయితే X100 Ultra కూడా నేను చూసాను ఒకసారి, కొద్దిసేపు యూస్ చేసా కానీ అది ఇండియాకి అయితే రాలేదు. అల్ట్రాలో ఉన్న టెలిఫోటో లెన్స్ ఇప్పుడు X200 Proలోకి తీసుకొని వచ్చారు. 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇప్పుడు మీకు X200 Proలో అయితే ఉంటాయి. లాస్ట్ టైం 50 మెగాపిక్సెల్ ఉండేవి. ఇది మెయిన్ చేంజ్. అండ్ చాలా కొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి కెమెరాలో. అవన్నీ మనం ఒక్కొక్కటిగా చూద్దాం. అన్ని ఫీచర్స్ మీకు X200లో కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేవి X200 Proతో పాటు కొన్ని ఉండవు. ఏమేమి ఉండవో కూడా నేను చెప్పేటప్పుడే చెప్పేస్తాను. అండ్ ఫస్ట్ మనం వీటి కెమెరా సెన్సార్స్ గురించి మాట్లాడాలి. రెండిట్లో మీకు సోనీ సెన్సార్స్ ఉంటాయి. కాకపోతే ఇది మీకు IMX సెన్సార్. X200 వచ్చేసరికి మీకు సోనీ IMX 921 సెన్సార్. X200 Pro వచ్చేసరికి ఇది మీకు LYT సెన్సార్ తో వస్తుంది. LYT 818 సెన్సార్ తో వస్తుంది. ఇది ఒక డిఫరెన్స్ ఉంటుంది. వైడ్ యాంగిల్ కెమెరాస్ రెండు మీకు JN1 సెన్సార్స్. టెలిఫోటో లెన్స్ వచ్చేసరికి దీనిలో సామ్సంగ్ సెన్సార్
ఉంటుంది, HP9 సెన్సార్ 200 మెగాపిక్సెల్. ఇది వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ ఉంటుంది, 882 సెన్సార్. ఇది ఫ్రంట్ రెండిట్లో సేమ్ 32 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. కెమెరాలో రెండిట్లో మీకు జైస్ పార్ట్నర్షిప్ ఉంది, T-Star కోటింగ్ ఉంది. కాకపోతే ఒకటి దీనిలో మిస్ అవుతుంది, X200 లో V3 ప్లస్ చిప్. దీనిలో మీకు సపరేట్ గా V3 ప్లస్ చిప్ ఉంటుంది X200 Pro లో. సో ఇమేజ్ ప్రాసెసింగ్ ఇంకా దీనిలో మీకు బెటర్ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఇక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి ఇక్కడ చెప్పడం మీరు చూడొచ్చు, మీ స్క్రీన్ మీద ఎలా వస్తున్నాయి ఫొటోస్ మీకు చాలా బాగా వస్తాయి, నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. మీరు DSLRలో తీస్తే ఎలా వస్తాయి ఫొటోస్ అట్లా వస్తాయి. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు సూపర్ వస్తాయి. పోర్ట్రేట్ షాట్స్ మీకు చాలా ఫోకల్ లెన్స్ అయితే ఉంటాయి, 23mm ఉంటాయి, 35mm, 50mm, 85mm, ఈవెన్ 100mm లో కూడా తీయొచ్చు. అండ్ X200 Pro అయితే ఇంకా 135mm వరకు మీరు వెళ్ళొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ చూడొచ్చు, చాలా బాగా వస్తాయి. అండ్ కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ ఈవెన్ లో లైట్లో కూడా డీటెయిల్స్ చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది, చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ అయితే. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈసారి బాగా అనిపించింది, మూవ్ అవుతున్నప్పుడు కూడా మీరు తీయొచ్చు. దీనికి వీళ్ళు పెట్టిన పేరు వచ్చేసరికి ప్రో స్పోర్ట్స్ మోడ్. సో ఇవన్నీ కార్లో మూవ్ అవుతున్నప్పుడు తీసిన ఫొటోస్, ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్ కూడా తీయొచ్చు. మీరు మూవ్ అవుతున్నప్పుడే కాదు, ఏదైనా మూవ్ అవుతుంది దాన్ని మీరు ఫోటో తీయాలన్నా కానీ ఎయిర్పోర్ట్లో కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. 85mm లో మీరు HD క్వాలిటీ పోర్ట్రేట్స్ తీయొచ్చు, అంటే మీకు లైక్ యాడ్ లెవెల్ ఫోటోగ్రఫీ అని చెప్పొచ్చు. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు 85mm లో తీసినవి ఇవి. నెక్స్ట్ టెలిఫోటో ఐ క్లోజ్అప్, అయిన మీరు క్లోజ్కి వెళ్ళి ఫొటోస్ అయితే తీయొచ్చు. అండ్ దీనిలో మీకు పోర్ట్రేట్ షాట్స్ లో జైస్ పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి జైస్ మల్టీ ఫంక్షనల్ పోర్ట్రేట్స్ అయితే దీనిలో మీకు ఉంటాయి. బీ స్పీడ్, బయోటార్ ఇట్లా చాలా ఉంటాయి. మీ ఇష్టం, మీకు నచ్చిన స్టైల్ మీరు పెట్టుకొని పోర్ట్రేట్స్ తీయొచ్చు. ఇక్కడ మీకు కొన్ని శాంపిల్స్ కనిపిస్తున్నాయి. అండ్ దీనిలో ఇంకొకటి బాగా నచ్చింది నాకు, ఈసారి ఈ ఫోన్స్ లో మీకు స్ట్రీట్ ఫోటోగ్రఫీకి యాడ్ చేస్తారు. అంటే లాక్ స్క్రీన్ నుంచి మీరు వాల్యూమ్ డౌన్ బటన్ డబుల్ ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు మీరు స్ట్రీట్ ఫోటోగ్రఫీ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు మీకు నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, వివిడ్, న్యాచురల్, టెక్స్చర్, ఈవెన్ మాన్యువల్గా కూడా ISO ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేయొచ్చు. మీకు నచ్చినట్టు ఫోటో తీయవచ్చు. ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ ఉంటారో సో వాళ్ళకి ఖచ్చితంగా ఇది చాలా హెల్ప్ అవుతుంది. వాడడం చేత కావాలి వీటిని. సో మీరు ఏదో నార్మల్గా తీసుకొని ఫొటోస్ తీసుకుంటే వేస్ట్ ఇవి. ఒకవేళ మీరు కొద్దిగా ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉండి ఎక్కువ ఫొటోస్ తీసే వాళ్ళైతే మాత్రం అప్పుడు ఇట్లాంటి కెమెరాస్కి వెళ్తే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. కొన్ని శాంపుల్స్ మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటాయి నేను మాట్లాడుతున్నప్పుడు. ఇవన్నీ దీని నుంచి తీసినవే, ఇవన్నీ మా ఫోటోగ్రాఫర్ డాంగ్లీ తీశాడు. ఎట్లా అంటే ఇంట్రెస్ట్ ఉంటే మీకు మంచి ఫొటోస్ అయితే తీయొచ్చు. ఇవన్నీ స్ట్రీట్ ఫోటోగ్రఫీ శాంపిల్స్ మీరు చూసేవన్నీ. నెక్స్ట్ ఇంకా కెమెరాలో కొత్తగా ఏమి యాడ్ చేస్తారు, కొత్త ఫీచర్స్ ఏమన్నా మనం ఎలా వాడాలి వాటి గురించి మాట్లాడితే ఫస్ట్ మనం కెమెరా ఓపెన్ చేసాం అనుకోండి, ఈసారి ఎక్కువ జూమ్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తారు. 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ వచ్చినాయి X200 Proలో. సో దీనిలో మీరు నార్మల్గా అయితే X200 3x వరకు ఆప్టికల్ జూమ్ ఉంటుంది, X200 Pro 3.7x వరకు ఆప్టికల్ జూమ్ ఉంటుంది. మీరు డిజిటల్ అయితే మాత్రం 100x వరకు చేయొచ్చు. సో మీరు 100xలో ఫొటోస్ తీసినా కానీ మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ చూడొచ్చు, మీకు డీటెయిల్స్ బెటర్గా చేస్తుంది అది ఆఫ్టర్ మీరు ఫోటో తీసిన తర్వాత. 100xలో తీసిన ఫొటోస్ అనమాట. నెక్స్ట్ మ్యాక్రో షాట్స్ మనం 2 రకాలుగా తీయొచ్చు. ఇక్కడ పైన మీకు మ్యాక్రో అని చెప్పేసి కనిపిస్తుంది, సూపర్ మ్యాక్రో. సో దీన్ని ఎనేబుల్ ఏం చేయొచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్ వైడ్ యాంగిల్ కెమెరా నుంచి కూడా తీయొచ్చు. అవి నార్మల్ మ్యాక్రోస్ మీరు అన్ని ఫోన్స్లో తీస్తుంటారు మ్యాక్రో షాట్స్, వెళ్ళిపోయి దగ్గర క్లోజ్కి వెళ్ళి మీరు ఫొటోస్ అయితే తీయొచ్చు. ఈ సూపర్ మ్యాక్రో ఏంటంటే ఇక్కడ ఆప్షన్ టాప్లో మీకు ఇది ఎనేబుల్ చేశారనుకోండి, ఇక్కడ మీకు జూమ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మీరు జూమ్ చేసి మ్యాక్రో షాట్స్ తీయొచ్చు. ఏదైనా మీకు దూరంగా ఉంది దాన్ని మీరు ఇక్కడ నుంచి మీరు ఏదైనా మ్యాక్రో షాట్ తీయాలనుకున్నారనుకోండి, అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడ చిన్న పురుగు అయితే ఉంది, మనం నార్మల్గా తీస్తే అసలు కనపడట్లా అది. సో దాన్ని మనం ఇప్పుడు టెలిఫోటో యూస్ చేసి మనం 10xలో జూమ్ చేసి తీస్తే ఇక్కడ చూడొచ్చు, దాని గురించి దాని కంప్లీట్ డీటెయిల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా మీరు ఈ ఆప్షన్ అయితే యూస్ చేయొచ్చు. నెక్స్ట్ కెమెరాలో మనకి ఇక్కడ చూడొచ్చు ల్యాండ్స్కేప్ అని చెప్పేసి సపరేట్గా మీకు ఒక ఆప్షన్ ఇచ్చారు. సో ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ల్యాండ్స్కేప్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. సో మీరు డిఫరెంట్గా వీటిని యూస్ చేయొచ్చు. మీరు ఏ కండిషన్లో ఉన్నారు, మీరు ఏదైనా మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళారు, ఏదైనా సీనరీస్ ఉన్నాయి వాటిని మీరు ఫొటోస్ తీయాలి, అట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఈ ల్యాండ్స్కేప్ మోడ్ అయితే ఉపయోగపడుతుంది. స్టేజ్ మోడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, కాకపోతే ఇది టెస్ట్ చేయడానికి లేదు. ఎవరైనా మీరు మ్యూజిక్ షోస్కి ఇట్లా వెళ్తుంటారు కదా, మీరు స్టేజ్ మీద ఎవరైనా ఉంటే వాళ్ళని జూమ్ చేసి ఫొటోస్ ఇచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. సపరేట్గా స్టేజ్ మోడ్ అనే ఆప్షన్ ఇచ్చారు. కాకపోతే ఈ స్టేజ్ మోడ్ అనేది ఓన్లీ మీకు X200 Proలోనే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మోర్లోకి వెళ్తే స్టేజ్ అనే ఆప్షన్ ఉంది, X200లో ఈ ఆప్షన్ అయితే ఉండదు. టెలిఫోటో సన్సెట్స్ కూడా ఉంటాయి, మీకు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చూపించా X100 సిరీస్లో. ఇట్లాంటి ఫొటోస్ మీరు తీయొచ్చు, కాకపోతే ఇట్లాంటి కండిషన్ ప్రెజెంట్ అయితే దొరకలేదు తీయడానికి ఫొటోస్ అంత బాగా. ఇవి ఆప్షన్స్. ఫొటోస్ విషయానికి వస్తే నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే X200 Pro మీకు 8K వీడియో రికార్డ్ చేయగలదు, 8K 30 FPS. ఇది వచ్చేసరికి మీకు 4K 60 వరకు వీడియో రికార్డ్ చేయగలదు. X200 Proలో 4K 120 FPS కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 120 FPS మీరు వీడియో రికార్డ్ చేసి ఎడిటింగ్లో దాన్ని స్లో చేశారనుకోండి, చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయి. స్లో మోషన్ వీడియోస్ కూడా ఉన్నాయి. 4K 120 FPS స్లో మోషన్ వీడియో కూడా తీయొచ్చు, కాకపోతే మెయిన్ వీడియో నుంచి తీస్తే క్వాలిటీ ఇంకా బెటర్ వస్తుంది. దీనిలో మీకు CIPA 4.5 DSLR గ్రేడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. మీ ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ స్టెబిలైజేషన్ బాగుంది.
ఈవెన్ 8Kలో కూడా బాగానే ఉంది స్టెబిలైజేషన్. మీరు మరీ కంప్లీట్గా అసలు షేక్ అవ్వకుండా చేయాలంటే మాత్రం 2.8K 60 FPS రికార్డ్ చేయొచ్చు. అండ్ X200 Proలో ఇంకొక ఆప్షన్ వచ్చేసరికి 4K వీడియో లాగ్ క్వాలిటీ రికార్డ్ చేయొచ్చు. లాగ్లో రికార్డ్ చేశారనుకోండి, మీరు తర్వాత ఎడిటింగ్లో కలర్ కరెక్షన్ చేసి చాలా బాగా వస్తుంది. ఇవి ఎక్కువ ఎడిటింగ్ ఈ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. దీనిలో రికార్డ్ చేయొచ్చు X200 Proలో. అండ్ వీడియోలో మీకు సినిమాటిక్ పోర్ట్రేట్స్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. సినిమాటిక్ స్టైల్లో మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి 4Kలో రికార్డ్ చేయొచ్చు. కూడా కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. ఫ్రంట్ విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. కొన్ని శాంపిల్స్ చూడొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగానే వస్తున్నాయి. 4K 60 FPS లో ఫ్రంట్ కెమెరా ఇష్యూస్ వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. దీని కెమెరా గురించి డీటెయిల్ కంప్లీట్ గా చూసి మొత్తం టెస్ట్ చేసి వీడియో చేస్తే మాత్రం ఒక గంట సేపు చేయొచ్చు. అన్ని ఫీచర్స్ అయితే దీనిలో మీకు ఉంటాయి. చాలా ఫీచర్స్ ఉంటాయి. మీరు ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ కొత్త ఫీచర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఎవరైతే ఫోటోగ్రఫీ ఎక్కువ ఇష్టపడుతుంటారో వాళ్ళకి ఇది డ్రీమ్ ఫోన్ అని చెప్పొచ్చు X200 Pro. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రెండు మీకు MediaTek Dimensity 9400 ప్రాసెసర్ మీద రన్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ MediaTek లో ఇది టాప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 3nm మిలియన్ ప్రాసెసర్ ఇది. అండ్ ఇది మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. మీరు ఏదైనా గేమ్స్ వేయండి ఇది రన్ చేస్తుంది. X200 Pro అయితే మీకు BGMI ప్రెజెంట్ 120 FPS చూపిస్తుంది. రెండు సేమ్ ప్రాసెసర్సే, కాకపోతే ఇది BGMI 120 FPS ఉంది, ఇది 60 FPS హ్యాండిల్ చేస్తుంది. తొందరలో దీనికి కూడా రావచ్చు. అండ్ మీకు కాల్ ఆఫ్ డ్యూటీ 120 FPS హ్యాండిల్ చేస్తుంది. జెన్షన్ ఇంపాక్ట్ వచ్చేసరికి 60 FPS హ్యాండిల్ చేస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే దీనిలో బేస్ మోడల్ ఉంటుంది X200లో 12GB RAM 256GB వస్తుంది. అదే మీరు X200 Pro తీసుకుంటే ఒకటే మోడల్ వస్తుంది, 16GB RAM తో వస్తుంది, 512GB స్టోరేజ్ తో అయితే వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి LPDDR5X RAM, స్టోరేజ్ UFS 4.4 తో వస్తుంది రెండు. X200 మీకు 14 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తే X200 Pro మీకు 16 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. అండ్ దీనిలో మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి. మీకు లైక్ వివో ఫోన్స్లో ఉంటాయి కదా, లైక్ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ కానివ్వండి, 4D వైబ్రేషన్, గేమ్ సూపర్ రిజల్యూషన్, వాయిస్ చేంజ్ చేయడం, ఇట్లాంటి అన్ని ఫీచర్స్ అయితే దీనిలో అయితే ఉంటాయి. గేమింగ్ మీరు ఆడుకోవచ్చు. వీళ్ళు ఎందుకు క్వాల్కామ్కి వెళ్ళరు అంటే వీళ్ళు MediaTekతో బెటర్ ఆప్టిమైజేషన్ అయితే చేస్తారు. వీళ్ళు అదే చెప్పారు, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు. MediaTekతో మేము కెమెరా బెటర్ ఆప్టిమైజేషన్, మేము అనుకున్న ఫీచర్స్ అన్ని నేను చేయగలుగుతున్నాను అని చెప్పేసి దీనికే వెళ్తున్నారు. MediaTekని ఇంత బాగా వాడింది అయితే మాత్రం వీళ్ళే అని చెప్పొచ్చు. MediaTek ప్రాసెసర్ యూస్ చేసి కెమెరాస్ నెక్స్ట్ లెవెల్ యూస్ చేశారు వీళ్ళైతే. డిస్ప్లే రెండు మీకు చాలా బాగున్నాయి. కాకపోతే X200 Pro మీకు బెటర్ డిస్ప్లే, ఎందుకంటే LTPO ప్యానల్ ఇది. అండ్ దీనిలో మీకు జైస్ మాస్టర్ కలర్ డిస్ప్లే ఇది. కలర్స్ మీకు X200తో కంపేర్ X200 Proలో చాలా న్యాచురల్ అయితే కనిపిస్తుంటాయి మీరు మూవీస్ ఇట్లాంటివి చూసేటప్పుడు. అండ్ X200 Proలోనే మీకు డాల్బీ విజన్ ఉంటుంది. దీనిలో డాల్బీ విజన్ ఉండదు X200లో. ఇట్లా చాలా తగ్గించేస్తారు X200లో X200 Proతో కంపేర్ చేస్తే. ఒకవేళ మీరు నెట్ఫ్లిక్స్ డాల్బీ విజన్ HDR కంటెంట్ చూడాలనుకుంటే మీకు X200 Proలో మీకు డాల్బీ విజన్ ఆప్షన్ ఉంది, దీనిలో అయితే లేదు. సౌండ్ విషయానికి వస్తే రెండు మీకు స్టీరియో స్పీకర్తోనే వస్తున్నాయి. డాల్బీ అయితే లేదు, సూపర్ ఆడియో అని ఉంటుంది వీళ్ళది. సౌండ్ అయితే మీకు స్పీకర్స్ నుంచి ఫస్ట్ ఇంప్రెషన్ లౌడ్ ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ X200 Pro, ఇది వచ్చేసరికి 5800 mAh బ్యాటరీ. అండ్ బ్యాటరీలో వచ్చేసరికి వీళ్ళు రెండు సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీసే, కాకపోతే వీళ్ళు ఎలక్ట్రోలైట్ వచ్చేసరికి లిక్విడ్ ప్లస్ సాలిడ్ కాంబినేషన్ అయితే యూస్ చేశారు. నార్మల్ గా మనకి లిక్విడ్ ఎలక్ట్రోలైట్ యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది మీరు మరీ లో టెంపరేచర్స్కి వెళ్ళిపోయారు, మైనస్లోకి వెళ్ళిపోయారు, అక్కడ లిక్విడ్ ఫ్రీజ్ అయిపోతుంటుంది, బ్యాటరీ చాలా ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది. సో దాన్ని సాల్వ్ చేయడానికి లిక్విడ్ ప్లస్ సాలిడ్ కాంబినేషన్ ఎలక్ట్రోలైట్ అయితే యూజ్ చేస్తారు బ్యాటరీలో. ఇది సిలికాన్ కార్బన్ గురించి ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. అండ్ రెండు మీకు ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం X200 వచ్చేసరికి 40 minutesలో ఛార్జ్ అవుతుంది. X200 Pro మీకు 45-47 minutesలో ఛార్జ్ అయిపోతుంది. రెండు మీకు చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అయిపోతాయి. బాక్స్లో మీకు 90 watt ఛార్జర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వైర్లెస్ ఛార్జింగ్ చేయాలనుకుంటే X200 Proలో మీకు 30 watt వరకు వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. X200లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే లేదు. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే రెండు మీకు FunTouchOS 15, Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తున్నాయి. కష్టం ఇవే కాబట్టి మీరు యాప్ని లాక్ చేసుకోవడం, యాప్ని క్లోన్ చేయడం, రెండు వాట్సాప్, రెండు ఫేస్బుక్ ఇట్లాంటి యూజ్ చేసుకోవచ్చు. యాప్ని హైడ్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వస్తే 4+5 years అప్డేట్స్ వస్తాయి. 4 సంవత్సరాలు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ దీనిలో మీకు 4 to 5 మీకు ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే వస్తున్నాయి. ఏఐ ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి దీనిలో. మీకు ఏఐ ఎరేజర్ ఉంటుంది, మీరు బ్యాక్గ్రౌండ్ లేదన్నా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేయొచ్చు, చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఏఐ ఫోటో ఎన్హాన్స్ కూడా ఉంటుంది. ఫోటోని ఇంకా బెటర్గా కొద్దిగా గసికింది అనుకోండి, దాన్ని కొద్దిగా బెటర్గా చేయాలనుకోండి, ఈ ఎన్హాన్స్ ఫీచర్ అయితే ఉపయోగపడతాయి. ఎన్హాన్స్ ఫీచర్. అండ్ దీనిలో మీకు సర్కిల్ టు సెర్చ్ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్ లో చాలా మందికి ఫేవరెట్ ఫీచర్ సర్కిల్ టు సెర్చ్. సో దీనిలో రెండు ఫోన్స్ లో మీకు సర్కిల్ టు సెర్చ్ అయితే ఆప్షన్ ఉంది. అండ్ ఏఐ ట్రాన్స్క్రిప్ట్ కూడా ఉంటుంది. ఏమన్నా వాయిస్ రికార్డ్ చేశారు, వాయిస్ కాల్స్ రికార్డ్ చేశారు మీరు, దాని సమ్మరీస్ మీరు తీయొచ్చు దీని నుంచి. అండ్ నెక్స్ట్ ఏఐ నోట్ అసిస్ట్ ఉంటుంది. నోట్స్ లో మీరు ఏదన్నా చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు. ఇప్పుడు చంద్రయాన్ 3 గురించి నేను చిన్న పారాగ్రాఫ్ ఇచ్చాను. సో దాన్ని కంప్లీట్గా ఎలాబరేట్ చేయాలి, 4 పేజీలు కావాలంటే మాత్రం స్మార్ట్ లేఅవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే అది మొత్తం దాన్ని పారాగ్రాఫ్లు రాస్తుంది. సమ్మరైజ్ చేయాలంటే చిన్నగా సమ్మరైజ్ చేస్తుంది. ఇట్లా కొన్ని నోట్స్లో అయితే ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ FunTouchOS సంబంధించి ఒక కంప్లీట్ వీడియో మన ఛానల్ అయితే తొందరలోనే వస్తుంది.
అక్కడ మీకు ఇంకా డీటెయిల్గా ఈ ఫీచర్స్ అన్ని తెలుస్తాయి. ఆ వీడియో మిస్ కాకుండా చూడండి, వివో ఎక్కువ ఫోన్స్ యూస్ చేసేవాళ్ళు. సెన్సార్స్ మీకు అన్నీ ఉంటాయి, ఏమీ స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్స్ ఆల్రెడీ చూపించా మీకు. రెండిట్లో మీకు NFC ఉంటుంది, వైఫై 7 ఉంటుంది, బ్లూటూత్ 5.4తో వస్తున్నాయి. USB 3 సపోర్ట్ వస్తే మీకు ఓన్లీ X200 Proలో ఉంటుంది. సో USB 3.2తో వస్తుంది X200 Pro. ఇది USB 2తోనే వస్తుంది. సో X200 Pro మీరు ఎల్గాట్ ఎట్లాంటి కనెక్ట్ చేసినా కానీ యూజ్ చేయొచ్చు. ఈ X200లో ఆప్షన్ అయితే లేదు. ఇది ఓవరాల్గా వివో X200 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఇవి కెమెరాస్ పరంగా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఫోన్స్ అయితే. ఒకవేళ మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే నన్ను క్వశ్చన్ అడిగారు X200 తీసుకోవచ్చా అంటే, నా సజెషన్ అయితే X200 Proకి వెళ్ళండి. దీనిలో మీకు చిన్న చిన్న చేంజెస్ కనిపిస్తుంటాయి కానీ మీకు నార్మల్గా చాలా బాగా ఉపయోగపడతాయి. అవి చాలా బాగుంటుంది X200 Pro మీకు X200తో కంపేర్ చేస్తే. మీ ఇష్టం, ఇంకా మీకు ఏది నచ్చితే ఆ ఫోన్ అయితే తీసుకోవచ్చు. ఇది ఓవరాల్ వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.